ఈ ప్రాబ్లం నుంచి బయటపడేశావు. ఎవరో ఏదో అనగానే వాళ్లతో కలిసి నింద వేయడం కాదు, మన వాళ్లని ముందు మనం నమ్మాలి, నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎంత తెలివిగా ప్లాన్ చేశా, అయినా వర్కౌట్ కాలేదు. ఈ రాధకెక్కడో అదృష్టం కలిసొస్తోంది. పదండి రామ్మా. పదరాదా. ఏమైంది రాదా? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. అన్నీ తెలిసి కూడా ఎందుకు టెన్షన్ అంటావేంటి? గోల్డ్ షాప్ ప్రాబ్లం తీరిపోయింది కదా, దొంగ ఎవరో తెలిసిపోయింది, ఇంకెందుకు టెన్షన్? అసలు ప్రాబ్లం అక్కడే మొదలైంది. ఏంటది? నల్ల పూసలు. రేపు అమ్మా నాన్నలు అందరూ ఉండగా నీతో నా మెడలో నల్ల పూసలు వేయిస్తారంట. అది జరిగితే ఇంకంతే. అసలు ఇదంతా నీ వల్లే. నేనేం చేశాను మళ్ళీ? ఆ రోజు జాబ్ అన్నావు, అగ్రిమెంట్ అన్నావు, పెళ్లి కాకపోయినా పెళ్లి చేసుకున్నట్టు నటిస్తే మన సమస్య తీరిపోతుంది అని చెప్పావు. వేరే ఏ సమస్య రాదు అని చెప్పావు. నీ మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాను. రేపు మా అమ్మా నాన్నలు వస్తే పెళ్లి విషయం బయటపడిపోతుంది. అప్పుడు ఇంకెన్ని సమస్యలు వస్తాయో నాకేం చేయాలో కూడా అర్థం కావటం లేదు. రాధా రాధా, కూల్, టెన్షన్ పడకు, రిలాక్స్ రిలాక్స్. రిలాక్స్ అవ్వాలా? నా ప్లేస్ లో నువ్వుంటే తెలుసుండేది ఎంత టెన్షన్ గా ఉందో. రిలాక్స్ అవ్వాలంట రిలాక్స్. అది కాదు రాధా. ఏది కాదు? ఉచిత సలహాలకేం తక్కువ లేదు. అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది బాధేంటో. అంటే నీ బాధ నా బాధ కాదా? నన్ను వేరు చేసి చూస్తున్నావా? ఇది నీ ఒక్కదాని సమస్య కాదు, మన ఇద్దరిది. నిజం తెలిస్తే నీ జాబ్తో సహా నా జాబ్ కూడా పోతుంది. నేను మేడం దగ్గర తలదించుకోవాల్సి వస్తుంది. అందుకని టెన్షన్ పడితే సమస్య పరిష్కారం అయిపోతుందా? ఇప్పటి వరకు ఏ సమస్య వచ్చినా ఆలోచించి పరిష్కరించుకున్నాం కదా, ఈ సమస్య కూడా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆ సమస్యలు వేరే, ఈ సమస్యలు వేరే. మొన్న తాలిబొట్టు కట్టమన్నప్పుడు 3 ముళ్ళు వేయకుండా జడలో పెట్టి మేనేజ్ చేసావు. రేపు నల్లపూసలు ఎలా మేనేజ్ చేస్తావు? మెడలో అయితే వెయ్యాలి కదా. దానికి కూడా ఏదో దారి చూద్దాంలే. ఏ దారి చూస్తావు? అసలు నల్లపూసల ప్రస్తావన వస్తేనే మనకు పెళ్ళైన సంగతి తెలిసిపోతుంది. సరే, నాకు అర్థమైంది నువ్వెంత టెన్షన్ పడుతున్నావో. నువ్వేం కంగారు పడద్దు, నేనే ఒక సొల్యూషన్ ఆలోచిస్తాను. ఏం సొల్యూషన్ ఆలోచిస్తావు? నువ్వు ఏది సీరియస్ గా తీసుకోవటం లేదు, సరదాగా తీసుకుంటున్నావు. రేపు అమ్మా నాన్నల ముందు పెళ్లి విషయం బయటపడితే జీవితంలో వాళ్ళ మొహం చూడలేను. బయటపడదులే, నేను చెప్తున్నాను కదా, ఏదో ఒక ప్లాన్ చేస్తాను. ఏం చేస్తావో చెప్పు. ఇప్పటికిప్పుడు అడిగితే సడన్ గా నేనేం చెప్తాను? ఆలోచించడానికి కొంచెం టైం పడుతుంది కదా. నువ్వైతే టెన్షన్ పడకు, మేడం వాళ్ళకి లేనిపోయిన అనుమానాలు వస్తాయి. రేపు మీ అమ్మా నాన్నల విషయంలో ఏమీ జరగకుండా నేను మేనేజ్ చేస్తాను, నన్ను నమ్ము. మేనేజ్ చెయ్యాలా? ఏం మేనేజ్ చేస్తారు? పెళ్లి విషయమేనా? అదే అయ్యుంటుంది. ఇప్పుడు దొరికారు, చెప్తా. ఆస్తి మొత్తం చేతిలో ఉంటే ఈ బఠానీలేం కర్మ. జీడిపప్పు, బాదం పప్పు, పెస్తో పప్పు తినేదాని. అవకాశమే లేకుండా ఈ బఠానీలు తినాల్సి వస్తోంది.
మాధవి 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 ఏంటే అర్జెంటు. అర్జెంటా? అంత అర్జెంట్ అయితే బాత్రూమ్కి పో. అర్జెంట్ కాదు, నీతో అర్జెంటుగా ఓ విషయం చెప్పాలి. నేను మీ తమ్ముడు గారికి డబ్బులు ఇచ్చాను సార్. మీ తమ్ముడు గారు నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు సార్. ఏంటి మళ్ళీ ఏ అప్పులోడన్నా ఇంటి మీదకొచ్చాడా? రాణిస్తానేంటి? మొన్న వాడెందుకో బై మిస్టేక్ వచ్చేసాడు. మిగిలిన వాడు రాణిస్తానా? రాధా మనోహర్లని ఇంట్లోంచి బయటికి పంపించేసి ఏదో ఒక పెద్ద స్కామ్ చేసి అప్పులు మొత్తం తెరిచేస్తాను. వాళ్ళు బయటికి పోయేదెప్పుడు, నీకు డబ్బులు వచ్చేదెప్పుడు? అదంతా జరిగినప్పుడు కదా. సర్లే, అర్జెంటుగా ఏదో చెప్పాలన్నావు కదా, ఏంటో చెప్పు. చెప్పబోయేది కూడా అదే. రాధా మనోహర్లని బయటికి పంపించే ఛాన్స్ దొరికింది. ఏంటది? ఇప్పుడే రాధా మనోహర్లు మాట్లాడుతుంటే విన్నాను. రాధా అమ్మా నాన్నలు రేపు వస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర ఏదో మేనేజ్ చేద్దామని వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే ఏంటైతే నీకు ఇంకా అర్థం కాలేదా? నాకు తెలిసి వాళ్ళ పెళ్లి విషయంలోనే ఏదో మేనేజ్ చేద్దామని చూస్తున్నట్టున్నారు. ఆహా, ఏం మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇదిగో, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో క్లియర్ గా వినకుండా ఏదో అర్థం చేసుకుని ఇంకేదో చెయ్యాలని చూసావే అనుకో, సక్సెస్ అయితే పర్వాలేదు, రివర్స్ అయితే ఈ ఇంట్లో కూడా ఉండలేం. చివరికి ఇదిగో ఈ బఠానీలు తినే అవకాశం కూడా ఉండదు. రివర్స్ ఏమీ అవ్వదు మాధవి. మొదటి నుంచి వాళ్ళకి పెళ్లి కాలేదన్నది నా అనుమానం. రాధా వాళ్ళ అమ్మా నాన్నలు వస్తానంటే ఎక్కడ వాళ్ళ గుట్టు బయటపడిపోతుందోనని భయపడిపోతున్నారు. కావాలంటే చూడు, రేపు రాధా వాళ్ళ అమ్మా నాన్నల ముందు ఇద్దరికీ ఏ సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తారు, దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు పెళ్ళైనట్టు నటిస్తున్నారు అని తెలిసేలా చేశామే అనుకో. ఇంతకు ముందు ఇదే డౌట్ తో తాళి కూడా కట్టించాం కదా. భార్యాభర్తలు కాకపోతే కట్టడు అనుకున్నాం, కట్టేశాడు. వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలే, డౌటే లేదు. తాళి కట్టాడు, కానీ ఎన్ని ముళ్ళేశాడో ఎవరికి తెలుసు. నాకైతే వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదని అనుమానంగానే ఉంది. రేపు నా తెలివితేటలు ఉపయోగించి వాళ్ళిద్దరికీ పెళ్ళయిందో లేదో రుజువు చేస్తాను. ఒకవేళ వాళ్ళకి పెళ్ళయిందనుకో, మనకు వచ్చిన నష్టం ఏమిటి? వాళ్ళని పంపించడానికి వేరే దారి ఎత్తుక్కుంటాం. అదే పెళ్లి కాలేదని తెలిసిందే అనుకో, అబద్ధం చెప్పి జాబులో జాయిన్ అయ్యారని వదిలే వాళ్ళని బయటికి పంపించేస్తుంది.